హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద షో. మనం టెంపుల్స్లో కానివ్వండి, మసీదులో కానివ్వండి, చర్చిలో కానివ్వండి, వీటన్నిటిలో ఒకటి కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం, అదే ఫ్లవర్స్. దేవుణ్ణి పూజించాలంటే ముందు గుర్తొచ్చేది పూలే. సో టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, మసీదు కానివ్వండి, మాక్సిమం చాలా వరకు పూలను తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ అంత ఖర్చు పెట్టి పూలు తీసుకెళ్తున్నా కానీ అవి జస్ట్ కేవలం ఒక రోజులోనే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలా అని చెప్పేసి పూలతో పూజించకుండా ఉండలేము. సో ఇలా పాడైపోయి మొత్తం వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా పాడైపోయి వేస్ట్ గా పడిపోయి ఉన్న పూలతో కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అదే ఫ్లవర్స్ రీసైక్లింగ్ బిజినెస్. ఫూల్ అనే కంపెనీ టెంపుల్స్, చర్చిలు, ఇంకా మసీద్ లాంటి హోలీ ప్లేసెస్ లో యూజ్ చేశాక ఎండిపోయిన ఫ్లవర్స్ ని తీసుకుని వాటి నుంచి ఆయిల్ ని, అగరబత్తి లాంటి వాటిని తయారు చేస్తున్నారు. వినడానికి మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఈ బిజినెస్ తో ఇప్పుడు కోట్లని సంపాదిస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకు, ఆలియా భట్ కూడా ఈ కంపెనీలో ఒక ఇన్వెస్టర్ గా ఉంది. కేవలం ఈ ఫూల్ ఒకటే కాదు, ఇంకా ఇలాంటి కంపెనీస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడిప్పుడే అవి పైకి వస్తున్నాయి. జస్ట్ ఆయిల్ అండ్ అగరబత్తిలే కాదు, ఈ యూజ్ చేసిన ఫ్లవర్స్ తో కలర్స్, డైస్ ఇలాంటివి తయారు చేసి ఫారెన్ కు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నానా కష్టాలు పడి డబ్బులు సంపాదించి ఫారెన్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మనం ఏదో ఒకటి చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ శర్మిష్ఠా ఘోష్ మాత్రం బ్రిటన్ లో మంచి జాబ్ ని వదిలేసి మరి ఇండియాలోకి వచ్చి టీ అమ్ముకుంటుంది. ఎస్, మీరు వింది కరెక్టే. మ్యాటర్ లోకి వెళ్తే బ్రిటన్ లో ఉండే ఘోష్ కి ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. అంతేకాదు ఆమెకు బ్రిటిష్ కౌన్సిల్ లో మంచి జాబ్ కూడా వచ్చింది. కానీ ఆ జాబ్ ని వదిలేసి తను ఇండియా వచ్చి ఢిల్లీలో ఒక టీ స్టాల్ ని పెట్టుకుంది. అండ్ దీనికి పెద్ద కారణాలు అయితే ఏమి లేవు. జస్ట్ ఆమెకు ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ని ఆమె ఫాలో అవ్వాలనుకుంది. అండ్ ఆమె డ్రీమ్ వచ్చేసి సొంతగా ఒక బిజినెస్ పెట్టుకోవాలి. సో బ్రిటన్ లో ఆ జాబ్ వదిలేసి ఇండియా వచ్చేసి తన డ్రీమ్ ని ఫాలో అవుతూ సొంత బిజినెస్ పెట్టేసింది. టీ బిజినెస్ అయినా, బజ్జీలు బోండాల బిజినెస్ అయినా, ఏదైనా బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్ లో దిగింది. ఎలక్ట్రిక్ కార్స్. ప్రజెంట్ ఈ ఎలక్ట్రిక్ కార్స్ ని ప్రతి కంట్రీస్ లో వాడుతున్నారు. పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం అండ్ నేచురల్ రిసోర్సెస్ ని సేవ్ చేయడం కోసం ఈ ఎలక్ట్రిక్ కార్స్ బాగా ఉపయోగపడతాయి. సో ఇందుకనే వీటి కొనుగోలు కూడా బాగా ఎక్కువైపోయింది. కానీ ఒక కంట్రీలో మాత్రం ఈ ఎలక్ట్రిక్ కార్స్ కి బ్యాన్ విధించారు. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా? ఎనర్జీ క్రైసిస్. ఎస్, స్విట్జర్లాండ్ లో రీసెంట్ గా ఎనర్జీ క్రైసిస్ వచ్చాయి. మామూలుగా అయితే స్విట్జర్లాండ్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో ఈ ఎనర్జీ క్రైసిస్ అనేవి మాక్సిమం రావు. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ వలన యూరోప్ మొత్తం ఎనర్జీ క్రైసిస్ ఏర్పడ్డాయి. యూరోపియన్ ఎనర్జీలో రష్యాకి చాలా అంటే చాలా కీలకమైన పాత్ర ఉంది. కానీ వార్ వలన రష్యాకి ఆంక్షలు విధించారు. దీంతో యూరోప్ లో చాలా కంట్రీస్ కి ఎనర్జీ క్రైసిస్ అనేవి ఏర్పడ్డాయి. ఇంకా స్విట్జర్లాండ్ విషయానికి వస్తే ఇక్కడ 60% ఎలక్ట్రిసిటీ హైడ్రో పవర్ తోనే తయారు చేస్తారు. కానీ వింటర్ సీజన్ అవడంతో హైడ్రో పవర్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోయింది. సో ఇంకా చేసేదేం లేక ప్రస్తుతం అయితే ఎలక్ట్రిక్ కార్స్ పైన బ్యాన్ విధించారు. ఇన్ కేస్ అప్పటికి గనక ఎనర్జీ క్రైసిస్ తగ్గకపోతే ఇంకొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. లైక్ పబ్లిక్ ప్లేసెస్ లో లైట్స్ ని కంప్లీట్ గా ఆఫ్ చేయడం, క్రిప్టో మైనింగ్ ని ఆపేయటం, షాప్ ని తొందరగా క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ జరగచ్చు. లేదంటే మన ఇండియాలో లాగే అప్పుడప్పుడు కరెంటు కూడా తీయొచ్చు. 2017లో ఒక 99 సంవత్సరాల ముసలావిడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అరెస్ట్ అంటే మామూలు అరెస్ట్ కూడా కాదు, సంకెళ్లు వేసి మరీ అరెస్ట్ చేశారు. అసలు సరిగ్గా నడవలేని ముసలావిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎంతకు ఆమె చేసిన తప్పేంటి అని మీరు చాలా మంది ఆలోచించుంటారు. బట్ ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. పోలీసుల చేతులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లటం అనేది ఆమె బకెట్ లిస్ట్ లో ఒకటి. బకెట్ లిస్ట్ అంటే ఏంటో మీకు మాక్సిమం తెలిసే ఉంటుంది. తెలియకపోతే సింపుల్ గా చెప్తాను చూడండి. జీవిత కాలంలో ఒక మనిషికి ఉండే కోరికలు, చేయాలనుకునే పనులన్నింటినీ ఒక లిస్ట్ లో రాసి పెట్టుకునే దాన్నే బకెట్ లిస్ట్ అని చెప్పంటారు. సో రూల్స్ కి విరుద్ధమైన కానీ 99 సంవత్సరాల ముసలావిడ కోరిక తీర్చడం కోసం నెదర్లాండ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చేతులకు సంకెళ్లు వేసి కొంచెం సేపు పోలీస్ స్టేషన్ లో ఉంచి ఆ తర్వాత విడుదల చేశారు. సో మీ బకెట్ లిస్ట్ లో కూడా ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఆస్కార్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఇండియా, న్యూయార్క్, ఎక్కడ చూసినా కానీ RRR అండ్ నాటు నాటు సాంగ్ వినిపిస్తుంది. ఈ రేంజ్ లో ట్రెండింగ్ లో ఉంటే ఎవరు వదులుతారు చెప్పండి. అందుకే స్విగ్గీ వాళ్ళు తమ డెలివరీ ఐకాన్ ప్లేస్ లో నాటు నాటు స్టఫ్ వేస్తున్న బొమ్మల్ని డెలివరీ ఐకాన్ గా పెట్టారు. సో మీరు ఎవరికైనా స్విగ్గీలో ఆర్డర్ పెట్టినప్పుడు ఈ ఐకాన్ కనిపించిందా? తెలంగాణలోని భూపాలపల్లి అనే ఊర్లో ఒక రైతున్నాడు. అతని పంటని కోతులు పదే పదే వచ్చి నాశనం చేయడం స్టార్ట్ చేశాయి. సో తన పంటని కోతుల నుంచి కాపాడటం కోసం తను ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే తన దగ్గర ఉన్న ఒక కుక్కకి పులిలాగా పెయింట్ వేశాడు. అంటే పులికుండే ఆరెంజ్, వైట్ కలర్స్ వేసి దాని మీద బ్లాక్ కలర్ స్ట్రిప్స్ గీసి పొలంలోకి వదిలేశాడు. ఆ కుక్కను చూసి నిజంగానే పులనుకొని దెబ్బగా అక్కడి నుంచి కోతులు మొత్తం పారిపోయాయి. మొత్తానికి రైతు ఎవరో కానీ కోతుల్ని మాత్రం భలే మోసం చేశాడు.
జనవరి 24, 2023. ఆ రోజు ఈవినింగ్ లక్నోలోని ఒక బిల్డింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు అండ్ 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అండ్ ఈ 14 మందిలో ముస్తఫా అని చెప్పి 6 ఏళ్ల పిల్లోడు కూడా ఉన్నాడు. కానీ ముస్తఫా అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి కారణం ఏంటో తెలుసా? డోరేమాన్. ఎస్, డోరేమాన్ లో ఎర్త్క్వేక్ వస్తే ఎలా తప్పించుకోవాలనే కాన్సెప్ట్ మీద ఒక ఎపిసోడ్ ఉంది. ఈ ఎపిసోడ్ లో ఎర్త్క్వేక్ వస్తే బెడ్ కిందకెళ్లి దాక్కోవాలని చెప్పి నోబితాకి నేర్పిస్తారు. సో ఆ ఎపిసోడ్ చూసిన ఆ పిల్లోడు దాన్ని బాగా గుర్తుపెట్టుకుని బిల్డింగ్ షేక్ అవుతున్నప్పుడు వెంటనే వెళ్లిపోయి తన బెడ్ కింద దాక్కుని తన ప్రాణాలని కాపాడుకున్నాడు. సో మొత్తానికి డోరేమాన్ షో ఒక పిల్లోడి ప్రాణాన్ని కాపాడింది. సో ఈ డోరేమాన్ ఎపిసోడ్ ని మీలో ఎంతమంది చూశారు అండ్ డోరేమాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఫుట్బాల్లో ఎంపైర్స్ దగ్గర 2 కార్డ్స్ ఉంటాయి. ఎల్లో కార్డ్ ఏమో వార్నింగ్ కి అండ్ రెడ్ కార్డ్ చూపిస్తే ఆ పర్టికులర్ ప్లేయర్ ఆ మ్యాచ్ లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. కానీ మీకు తెలియని ఇంకో కార్డు కూడా ఉంది, అదే వైట్ కార్డ్. ఈ వైట్ కార్డ్ ని ఫేర్ ప్లే కార్డ్ అని చెప్పంటారు. స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని ప్రమోట్ చేయడం కోసం పోర్చుగీస్ ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఈ కార్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఫుట్బాల్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ వైట్ కార్డ్ ని ఉమెన్స్ ఫుట్బాల్ లో యూజ్ చేశారు. జనవరి 21వ తారీఖు స్పోర్టింగ్ లిస్బన్ ఉమెన్ వర్సెస్ బెన్ఫికా ఉమెన్ కు మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హాఫ్ టైం కి ఇంకొంచెం సమయం ఉందనగా క్రౌడ్ లో ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో కింద పడిపోయాడు. దీంతో 2 టీమ్స్ యొక్క మెడికల్ స్టాఫ్స్ కలిసి వెళ్లి ఆ వ్యక్తికి వైద్యం చేసి అతన్ని కాపాడారు. సో వీళ్ళు చేసిన మంచి పనిని గుర్తించి ఆ మ్యాచ్ లో ఉన్న ఎంపైర్ వైట్ కార్డ్ తీసి వాళ్ళ వైపు చూపించాడు. ఈ ఫ్యాక్ట్ చాలా ఫన్నీగా ఉంటుంది. చైనాలోని ఊబర్ డ్రైవర్స్ ఒక కొత్త ట్రిక్ ని ప్లే చేస్తున్నారు. వాళ్ళ ఊబర్ ప్రొఫైల్లో వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ ని జనాలు భయపడేలాగా పెడుతున్నారు. సో ఇప్పుడు ఎవరైనా క్యాబ్ బుక్ చేసేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూసారనుకోండి, వాళ్ళ ఫొటోస్ భయంకరంగా ఉండడంతో భయపడి ఆ రైడ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో ఇలా రైడ్స్ ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి ఫ్రీ క్యాన్సిలేషన్ ఫీ వస్తుంది. సో చైనా వాళ్ళు కదా, ఎంతకైనా తెగిస్తారు. ఇదే ట్రిక్ ని మన ఇండియాలో ప్లే చేశారనుకోండి, ఊబర్ ఖచ్చితంగా దివాలా తీయాల్సిందే. బంగ్లాదేశ్ లోని ఒక పిల్లడు హైడ్ అండ్ సీక్, అదేనండి దాగుడు మూతలు ఆడటం కోసం ఒక షిప్ కంటైనర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఎవరికి కనపడకుండా ఉండడం కోసం ఆ కంటైనర్ లోపలికి వెళ్ళిపోయి ఒక మూల దాక్కున్నాడు. కాసేపటి తర్వాత నిద్ర రావడంతో ఆ పిల్లడు ఆ షిప్ కంటైనర్ లో అలానే పడుకుండిపోయాడు. పిల్లోడున్నాడనే సంగతి తెలియక ఆ కంటైనర్ ని లాక్ చేసి మలేషియాకి పంపేశారు. 6 రోజుల తర్వాత మలేషియాలో ఆ కంటైనర్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఆ పిల్లోడున్నాడు. 6 రోజుల పాటు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా బ్రతికాడంటే నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. మన దేశంలో మొత్తం 4,60,00,000 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పాపులేషన్ తో కంపేర్ చేస్తే జడ్జిల సంఖ్య తక్కువగా ఉండటం. జడ్జిలు తక్కువ ఉన్నా కానీ కేసులను అయితే సాల్వ్ చేయొచ్చు. కానీ మన ఇండియాలో కోర్ట్స్ కి సెలవులు బాగా ఎక్కువగా ఉంటాయి. సుప్రీం కోర్టుకి సమ్మర్ వెకేషన్ కింద 45 రోజులు హాలిడేస్ ఉంటాయి అండ్ వింటర్ వెకేషన్ కి 15 రోజులు ఉంటాయి. ఇవన్నీ కాకుండా హోలీ, దివాళీ ఇలాంటి ఫెస్టివల్స్ కూడా చాలా హాలిడేస్ ఉంటాయి. సో ఎంత పాపులేషన్ ఉన్నప్పుడు, ఇన్ని పెండింగ్ కేసెస్ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని హాలిడేస్ అని చెప్పి చాలా మందికి క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్లీ ఇండియాలో కోర్టులను స్థాపించింది బ్రిటిష్ వాళ్ళే. సో ఈ కోర్టులో ఉండే జడ్జెస్ అందరూ ఇంగ్లాండ్ నుంచి వస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి షిప్స్ లో రావడానికి చాలా అంటే చాలా రోజులు పడుతుంది. అందుకనే వీళ్ళు లాంగ్ వెకేషన్స్ ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళకి ఇండియాలో ఉండే సమ్మర్ అస్సలు సెట్ అవదు. దీంతో సమ్మర్ రాగానే వెకేషన్ తీసుకుని ఇంగ్లాండ్ కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రెసెంట్ మన ఇండియా వాళ్ళు కూడా సేమ్ ఇదే కోర్ట్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తున్నారు. లైక్ మన వాళ్ళు కూడా వాళ్ళలాగే వెకేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ కొంతకాలం తర్వాత వెకేషన్ హాలిడేస్ కి ఫెస్టివల్ హాలిడేస్ ని కూడా యాడ్ చేశారు. సో ప్రెసెంట్ హాలిడేస్ అన్ని తీసేస్తే సుప్రీం కోర్టు వర్కింగ్ డేస్ వచ్చేసి 193 డేస్, హైకోర్టుకి వచ్చేసి 210 డేస్ అండ్ ట్రయల్ కోర్ట్స్ కి వచ్చేసి 245 వర్కింగ్ డేస్ ఉంటాయి. లాస్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అవెంజర్స్ ఎండ్ గేమ్ అయిపోయిన తర్వాత టోనీ స్టార్క్ క్యారెక్టర్ ఇంతటితో ఎండ్ అయిపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. అండ్ నేను కూడా అలానే అనుకున్నాను అనుకోండి. బట్ మార్వెల్ కామిక్స్ గురించి డీప్ గా తెలుసుకున్న తర్వాత కొన్ని మైండ్ పోయిన విషయాలు తెలిసాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టోనీ స్టార్క్ ఎటర్నిటీలో కలిసిపోతాడని. ఈ ఎటర్నిటీ గురించి మార్వెల్ ఫ్యాన్స్ కి బాగా తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవడం కోసం చిన్నగా 2 ముక్కలు చెప్తాను చూడండి. అన్ని యూనివర్స్ లని అండ్ మల్టీ యూనివర్స్ లని వీటన్నిటి క్రియేట్ చేయటం, నాశనం చేయటం, సింపుల్ గా చెప్పాలంటే మార్వెల్ యూనివర్స్ లో సృష్టికర్తే ఈ ఎటర్నిటీ. థోర్ లవ్ అండ్ థండర్ లో మీరు చూసే ఉంటారు. క్లైమాక్స్ సీన్ లో విలన్ ఎటర్నిటీని పిలిచి వాళ్ళ కూతుర్ని తిరిగి దక్కించుకుంటాడు. సో ఎటర్నిటీకి ఉన్న పవర్ తో ఏమైనా చేయగలదు.
ఎంతకీ టోనీ స్టార్క్ దీనికి సంబంధం ఏంటనుకుంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. టోనీ స్టార్క్ అన్ని స్టోన్స్ ని యూజ్ చేసిన తర్వాత వాటి పవర్స్ వల్ల టోనీ స్టార్క్ చనిపోయేది మాత్రమే మనకు చూపించారు. కానీ కామిక్స్ లో మాత్రం టోనీ ఎటర్నిటీలో కలిసిపోయినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే మార్వెల్ మూవీస్ లైక్ కాంగ్ డైనాసిటీలో ఈ స్టోరీని రివీల్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్. యాక్చువల్గా ఈ సీక్రెట్ వార్స్ మూవీ ఎండ్ గేమ్ కంటే ముందే జరిగే స్టోరీ. సో టెక్నికల్ గా చూసుకుంటే టోనీ స్టార్క్ ఎండ్ గేమ్ కు ముందు బర్త్గా ఉంటాడు. సో ఆబ్వియస్ గా సీక్రెట్ వార్స్ లో టోనీ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా ఎంత పాపులారిటీ ఉన్న క్యారెక్టర్ ని ఎంసీయూ వాళ్ళు మధ్యలో ఎందుకు ఆపేస్తారు చెప్పండి? సో మీరేమనుకుంటున్నారు? టోనీ స్టార్క్ తిరిగి వస్తాడా రాడా? యాజ్ ఐరన్ మ్యాన్ ఫ్యాన్ గా నేనైతే ఖచ్చితంగా టోనీ స్టార్క్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. సో మీరేమని కోరుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.